మిమ్మల్ని అల్లుడని పిలవచ్చు కదా? ఏంటి మామయ్య సడన్ గా ఇలా అడుగుతున్నారు? నేను మీ అల్లుండే కదా. అవును అవును అల్లుడు. ఏమైంది మీకు? అదే లైట్గా హ్యాంగ్ ఓవర్. మామయ్య అయ్యో, ఆ హ్యాంగ్ ఓవర్ కాదు అల్లుడు. ఒక ఏడకాలు వచ్చింది. సడన్ గా కాలింగ్ బెల్ శబ్దం విని నిద్ర లేచాను. దాని హ్యాంగ్ ఓవర్. ఎలా ఉన్నారు నాన్న? బాగున్నానమ్మా. ఈయన మంచి నిద్దట్లో ఉన్నారు. ఇప్పుడే నిద్రలేచారు. సారీ మామ, తెల్లవారుజామున ఒక పెళ్లి ముహూర్తం ఈ ఏరియాలోనే, అందుకే ఇలా వచ్చాం. అది చూసుకుని నేను ఒక క్లయింట్ ని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి సెండ్ ఆఫ్ ఇవ్వాలి మార్నింగ్ ఫ్లైట్ కి. సత్య ఏమో ఎయిర్పోర్ట్ కి రానంది, అమ్మా నాన్నల్ని చూడాలని చెప్పింది. అందుకే తను ఇక్కడ వదిలిపెట్టి నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళొస్తాను. సరే అల్లుడు, నో ప్రాబ్లం. సరే మామ, థ్యాంక్ యూ. వెళ్ళండి. లోపలికి రండి, కాఫీ తాగి వెళ్ళండి. వద్దత్తా, కళ్యాణ మండపంలో ఉదయం టిఫిన్ త్వరగా ఏర్పాటు చేశారు. నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళొస్తాను. ఓ అలాగే. సరే, బాయ్ సత్య. సత్య రామ్మా, లోపలికి వెళ్దాం. భగవంతుడా, టైం బాగుంది. కలగానే మిగిలింది. అభి, అమ్మా, అర్జున్ ఎక్కడా? అర్జున్ ఉదయాన్నే తన ఫ్రెండ్ పెళ్లి అని చెప్పి సత్యతో వెళ్ళాడమ్మా. ఓ, అలాగే ఒక క్లయింట్ కి ఎయిర్పోర్ట్ లో సెండ్ ఆఫ్ ఇవ్వాలి. వాళ్ళని పంపించి ఆఫీస్కి వస్తానని చెప్పాడమ్మా. ఓ సరే. ఈ పాటికి సత్య అర్జున్తో అన్ని నిజాలు చెప్పేస్తుంటుందా? అర్జున్ ఏం చెప్పుంటాడు? వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియడం లేదే. అమ్మా, కాఫీ తాగనమ్మా. దేవి మనందరికీ కాఫీ పెట్టి తీసుకొచ్చింది. సుభద్ర, నువ్వేం చేస్తున్నావు? వదినా, నేను వెళ్ళేలోగా ఈ దేవి కిచెన్ లో దూరింది. దేవి, అమ్మ కాఫీ ఇవ్వు. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. అభి, ఇదిగోండి. ఈ పాలు విరిగిపోయి స్మెల్ వస్తున్నాయి. ఇందులో షుగర్ కూడా వేయలేదు. అయ్యయ్యో, మర్చిపోయానండి. ఉదయాన్నే నోరు పాడు చేసింది. ఇదిగో తీసుకో. ఏంటి దేవి ఇది? ఏది కళ్ళెక్కడ పెట్టుకున్నా? సారీ శృతి, ఆగు, డ్రెస్ క్లీన్ చేస్తాను. కావాలని నా కూతురి డ్రెస్ మీద కాఫీ పోసావు కదా? లేదు పిన్ని, పొరపాటున పడిందంతే. అలా ఎలా పొరపాటున పడుతుంది? అమ్మా, ఇది నా మీద కావాలనే పోసింది. దీనికి నేనంటే చాలా కోపం అమ్మా. అయ్యో, అలాంటిదేమీ లేదు. కాఫీలో షుగర్ లేదని చెప్పగానే నేను కప్ తీసుకోవడానికి వచ్చాను. మళ్ళీ కాఫీ పెట్టి తీసుకొద్దామని వెళ్తున్నాను. అప్పుడు పొరపాటున అలా శృతి మీద కాఫీ పడింది. అందుకే సారీ చెప్తున్నాను. ఇక్కడ ఇద్దరు మనుషులు నిలబడున్నాము, అది గమనించలేదా నువ్వు? నీ కళ్ళకి కళ్ళ కలకలేమని వచ్చాయా? అమ్మా, ఇది కావాలని చాలా రోజుల నుండి ప్లాన్ చేసి ఇలా రివెంజ్ తీర్చుకుంటుందమ్మా. ఇది చాలా పెద్ద కిలాడి అమ్మా. సుభద్ర, శృతి, సైలెంట్ గా ఉండండి. ఏంటమ్మా వీళ్ళిద్దరూ ఇంత హార్ష్ గా దేవితో ప్రవర్తిస్తున్నారు? లేదభి, ఈ దేవి కావాలని శృతి డ్రెస్ మీద కాఫీ పోసింది. బావా, ఇది నాకు నచ్చిన ఫేవరెట్ డ్రెస్ బావా. ఇది కాఫీ పోసి అంతా నాశనం చేసింది. అందుకని ఇంత దారుణంగా తిడతారా? అది కూడా నా కళ్ళ ముందే ఇలా తిడుతుంటే నా వెనక ఇంకెలా తిడుతున్నారు? అభి, తొందరపడుకు బాబు. వాళ్ళేమీ దేవితో అలా ప్రవర్తించర్లే. నేనున్నాను కదా, నేనలా జరగనిస్తానా? జరగనివ్వను కదా. నువ్వు దాని గురించి దిగులు పడకు. అమ్మా, తను గర్భవతమ్మా. తనకి తరచుగా మార్నింగ్ సిక్నెస్ వస్తుందమ్మా. అయినా కాని మీకోసం తను కాఫీ పెట్టి తీసుకొచ్చిందమ్మా. దాని గురించి కొంచెం కూడా దిగులు పడకుండా నా భార్యతో ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నాకు కోపం వస్తుందమ్మా. అభి, ఏంటి బాబు ఇలా మాట్లాడుతున్నావు? దేవిని మేము టార్చర్ చేస్తున్నామా?
కాళహస్తికి మనమందరం కలిసి వెళ్ళినా కూడా వీళ్ళ అమ్మా నాన్నల్ని మనం కలవలేకపోయాం అభి. తను కొంచెం కూడా మనకి సపోర్టే చేయట్లేదు.